హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. టుడే రెసిపీ వచ్చేసి టమోటో రసం. ఈ టమోటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. నేను ముందుగానే పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కందిపప్పు పౌడర్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో రసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక చింతపండు వేసుకొని గుజ్జు చేసుకున్నాక అందులో వేస్ట్ ఉంటుంది కదా, అంతా తీసేయాలి. నెక్స్ట్ అందులో 1 టమోటో యాడ్ చేసుకోవాలండి. టమోటో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసుకోవాలి. 1 టమోటో అయితే సరిపోతుంది. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నా కదండి, ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొరిండర్ లీవ్స్, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మొత్తం 1 టైం మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటో రసం చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3-4 రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొరిండర్ లీఫ్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రసం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ వాటర్లో టమోటో పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో టమోటాలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం 1 టైం మిక్స్ చేసుకోవాలి. 1 టైం చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఓన్లీ 5 మినిట్స్లోనే రసం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఓన్లీ 10 మినిట్స్ సరిపోతుంది. ఓపెన్ చేశాక మీకు బబుల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇలా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా బబుల్స్ పైన కనిపిస్తే సరిపోతుంది. రసం ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఈ రసం మీరు 1 టైం ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ 1 టమోటాతోనే చాలా రసం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రసం రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ 1 టమోటాతోనే రసం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంత రసం క్వాంటిటీ కావాలో అన్ని చింతపండు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ 1 టమోటానే సరిపోతుంది. ఎక్కువ టమోటా అవసరం లేదు. ఎంతో టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసము. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.